Hi students, good evening. Today I will explain about eye defects. Eye defects లో హైపర్మెట్రోపియా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హైపర్మెట్రోపియా మీన్స్ some people they can see the distant object clearly. They can see the distant object clearly. They cannot see the nearer object clearly. Okay, now they cannot see the nearer objects clearly. Nearer objects clearly. ఓకేనా, డిస్టెన్స్ ఆబ్జెక్ట్ని వాళ్ళు క్లియర్గా చూస్తారు, దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ను చూడలేరు. సో ద డిఫెక్ట్ ఈజ్ కాల్డ్ హైపర్మెట్రోపియా. సో హైపర్మెట్రోపియా ఈజ్ ఆల్సో కాల్డ్ ఫార్ సైటెడ్నెస్. హైపర్మెట్రోపియా ఏమంటారు? ఫార్ సైటెడ్నెస్. హైపర్మెట్రోపియా ఈజ్ కాల్డ్ ఫార్ సైటెడ్నెస్. సో హైపర్మెట్రోపియా డిఫెక్ట్ అనేది ఎలా వస్తుందంటే, దే focal length of the hypermetropic person it cannot adjust the focal length అనేది greater than the 2.27 ఉంటుంది. ఓకేనా, 2.27 వరకు కంటే ఎక్కువ అడ్జస్ట్ అవుతుంది కానీ తక్కువ అడ్జస్ట్ అవ్వదు. తక్కువ అడ్జస్ట్ అయితే దే కెన్ సీ ద నియరర్ ఆబ్జెక్ట్ క్లియర్లీ. బట్ 2.27 కంటే ఎక్కువ అడ్జస్ట్ అవుతుంది అంటే 2.3 ఐ మీన్ 2.29 2.28 అట్లా అడ్జస్ట్ అవుతుంది అనమాట. 2.4 2.49 అట్లా అడ్జస్ట్ అవుతుంది కానీ 2.27 వరకు ఇంత తక్కువ వరకు అయితే అడ్జస్ట్ అవ్వదు. సో ఫోకల్ లెంత్ ఇస్ గ్రేటర్ దెన్ ద 2.27 ఉంటుంది ఎవరికి? హైపర్మెట్రోపిక్ పర్సన్స్కి. నెక్స్ట్ ఇది రే డయాగ్రామ్ ద్వారా మనం అర్థం చేసుకుందాం. ఓకేనా, దే కెన్ సీ ద ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. ఓకేనా, అంటే సర్టెన్ డిస్టెన్స్ చాలా దూరం ఉన్న ఆబ్జెక్ట్లను చూడగలుగుతారు. కొంచెం దగ్గర ఉన్న ఆబ్జెక్ట్లను అంటే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్లను చూడగలుగుతారు. అంటే కొంచెం అంటే 2-3 మీటర్స్ 1 మీటర్ ఉన్న దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ను చూడగలుగుతారు. ఓకేనా, మరి దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ను చూడలేరు. సో అది ఎంత దగ్గర ఉన్న ఆబ్జెక్ట్లు వాళ్ళు చూడగలుగుతారు అంటే ఇట్ ఈస్ ద ఫార్ పాయింట్, ఇట్ ఈస్ ద నియరర్ పాయింట్ అనమాట. వాట్ ఈస్ ద నియర్ పాయింట్? Here we can taken as a near point H. We taken as a near point H. Near point means the minimum distance. Near point means the minimum distance. Near point means the minimum distance. The minimum distance at which are able to see the object clearly. At which are able to see the object clearly. The minimum distance చాలా అంటే ఎంత డిస్టెన్స్ దగ్గర మనం ఒక ఆబ్జెక్ట్ని క్లియర్గా చూస్తామో ఆ పాయింట్ని ఏమంటారంటే నియర్ పాయింట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ హైపర్మెట్రోపియా పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉంది తీసుకుందాం. ఓకే, ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉందంటే ఇన్ఫినిటీ దగ్గర ఉంది. లేకపోతే ఆబ్జెక్ట్ అనేది బిట్వీన్ నియర్ పాయింట్ ద లీస్ట్ డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య ఉంది. సో లైట్ రేస్ అనేవి ఓకేనా, 2 లైట్ రేస్ అనేవి కన్వర్జ్ ఎట్ లెన్స్ మీద పడి లైట్ రేస్ అనేవి ఆఫ్టర్ లెన్స్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి అన్నమాట. లెన్స్ ఆఫ్టర్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినాం? నియర్ పాయింట్కు లీస్ట్ డిస్టెన్స్ మధ్య ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ అనేది రెటీనా ఆఫ్టర్, ఓకేనా, రెటీనా ఆఫ్టర్ దగ్గర లైట్ రేస్ అనేవి కన్వర్జ్ అయినాయి. సో ఇలా రెటీనా ఆఫ్టర్ రెటీనా దగ్గర కన్వర్జ్ అయినప్పుడు వి విల్ సీ ద బ్లర్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది నియర్ పాయింట్ దగ్గర పెట్టినాం. ఆబ్జెక్ట్ అనేది నియర్ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు ఓకేనా, వెన్ ద లైట్ రేస్ ఆర్ ఫాలింగ్ ఆన్ ఏ లెన్స్ మీద లైట్ రేస్ అనేవి ఫాల్ అయినాయి. ఓకేనా, వెన్ ద లైట్ రేస్ ఆర్ ఫాల్ ఆన్ ఏ లెన్స్, ఆఫ్టర్ దట్ ఇట్ కన్వర్జెస్ టు ఏ పాయింట్ ఆన్ ద రెటీనా మీద
ఓకేనా, కన్వర్జ్ అయింది, రెటినా మీద కన్వర్జ్ అయింది. అంటే ఆబ్జెక్ట్ నియర్ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు వి విల్ సీ ద ఆబ్జెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కేసు ఆబ్జెక్ట్ ఎట్ బియాండ్ నియర్ పాయింట్, లేకపోతే ఇన్ఫినిటీ దగ్గర ఉంది ఆబ్జెక్ట్. సో ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు లైట్ రేస్ అనేవి ఎలా వస్తాయి, ప్యారలల్గా వస్తాయి లైట్ రేస్. సో ప్యారలల్గా వచ్చే లైట్ రేస్ దే ఆర్ కన్వర్జెస్ టు ఏ పాయింట్ ఆన్ ద రెటినా మీద. ఓకేనా, రెటినా మీద అనేది పడుతుంది. అంటే ఆబ్జెక్ట్ దగ్గర ఉంటే ఇమేజ్ అనేది పడదు, హైపర్మెట్రిక్ పీపుల్. ఓకేనా. సో హెచ్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు చూడగలుగుతారు, బిట్వీన్ హెచ్ పాయింట్ దగ్గర లీస్ట్ డిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు చూడలేరు. సో ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉన్నా చూడగలుగుతారు, లేకపోతే ఆబ్జెక్ట్ అనేది బిహాండ్ హెచ్ పాయింట్ దగ్గర ఉన్నా కూడా దే క్యాన్ సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే లీస్ట్ డిస్టెన్స్కు నియర్ పాయింట్ మధ్య ఉన్న ఆబ్జెక్ట్ను చూడలేరు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 మీటర్స్ నుంచి ఆబ్జెక్ట్ను చూడగలుగుతా. 3 మీటర్స్ నుంచి 2.5 సెంటీమీటర్స్ మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ను నేను చూడలేను. ఓకేనా, చూడలేను. సో అలాంటి ఆబ్జెక్ట్ను చూడాలంటే మనం ఏ లెన్స్ యూజ్ చేయాలంటే హియర్ వి హావ్ టు యూజ్ ద లెన్స్ బైకాన్వెక్స్ లెన్స్ అనేది యూజ్ చేయాలి. టు కరెక్ట్ హైపర్మెట్రోపియా డిఫెక్ట్ను కరెక్ట్ చేయడానికి ఏ లెన్స్ యూజ్ చేయాలి, బైకాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయాలి. హియర్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ పెట్టినాం, లీస్ట్ డిస్టెన్స్ దగ్గర ఆబ్జెక్ట్ అనేది పెట్టినాం. సో లీస్ట్ డిస్టెన్స్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ అనేది ఈ లైట్ రేస్ అనేవి ఇక్కడ లెన్స్ మీద లైట్ రేస్ అనేవి కన్వర్జ్ అయినాయి. ఓకేనా. ఈ బైకాన్వెక్స్ లెన్స్లో మనకు ఓకేనా 6th కేసు ఏంది, బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆర్టీ సెంటర్ దగ్గర పెట్టినప్పుడు వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ హెచ్ దగ్గర ఇమేజ్ అనేది నియర్ పాయింట్ హెచ్ దగ్గర ఫామ్ అయింది. సో దిస్ ఇమేజ్ యాక్ట్స్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ద ఐలెన్స్. ఈ యొక్క ఐలెన్స్కు ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. ఈ ఐలెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ కన్వర్ట్ చేయాలి. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ద ఐలెన్స్. ఫైనల్లీ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ద రెటినా. ఓకేనా, ఇమేజ్ అనేది రెటినా మీద పడుతుంది అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద కరెక్షన్ రే డయాగ్రామ్ ఫర్ ద hypermetropia. So hypermetropia again I will explain. Hypermetropia means some people they can see the distance object clearly. చాలా దూరం ఉన్న ఆబ్జెక్ట్లో క్లియర్గా చూస్తారు, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్లో చూడలేరు. సో దట్ డిఫెక్ట్ ఈస్ కాల్డ్ as hypermetropia. So in the hypermetropia persons they cannot, the focal length is greater than the 2.27. ఓకేనా, 2.27 కంటే ఎక్కువ ఉంటుంది కానీ అడ్జస్ట్ అవుతుంది, కానీ తక్కువ అడ్జస్ట్ అనేది అవ్వదు అనమాట. సో దీనికి అర్థం చేసుకోవాలంటే నియర్ పాయింట్ అర్థం చేసుకోవాలి. నియర్ పాయింట్ మీన్స్ ద మినిమం డిస్టెన్స్ అట్ విచ్ ఆర్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ. అంటే నేను ఓకేనా 2 మీటర్స్ వరకు 2 మీటర్స్ తర్వాత నుంచి నేను క్లియర్గా చూడగలుగుతా. అంటే నా డిస్టెన్స్ నియర్గా నేను ఎంత వరకు చూడగలుగుతా అంటే 2 మీటర్స్ వరకు చూడగలుగుతా. ఓకేనా, 2 మీటర్స్ కంటే ముందు నేను చూడలేను. అలాంటి ఆబ్జెక్ట్, అలాంటి డిఫెక్ట్ ఏమంటారు అంటే హైపర్మెట్రోపియా అంటారు. అంటే ఆబ్జెక్ట్ అనేవి 2 మీటర్స్ నుంచి 25 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటే నేను చూడలేను. ఎగ్జాంపుల్ నియర్ పాయింట్ మధ్యలో, నెక్స్ట్ వెన్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ నియర్ పాయింట్ అండ్ లీస్ట్ డిస్టెన్స్ మధ్యలో పెట్టినప్పుడు ఇమేజ్ అనేది రెటీనా అవతల పడింది. సో మనం క్లియర్గా ఇమేజ్ చూడలేము. ఓకేనా, నెక్స్ట్ ఇమేజ్ అనేది నియర్ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ అనేది రెటినా మీద పడ్డది, మనం క్లియర్గా చూడగలుగుతాము. నెక్స్ట్ వెన్ ద ఆబ్జెక్ట్ బిఫోర్ నియర్ పాయింట్ దగ్గర ఇన్ఫినిటీ దగ్గర నుంచి కూడా లైట్ రేస్ వచ్చినప్పుడు ఓకేనా రెటినా మీద పడింది, మనం వీ కెన్ సీ ద క్లియర్గా మనం చూడగలుగుతాం. ఓకేనా, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లీస్ట్ డిస్టెన్స్ మధ్యగా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది లీస్ట్ డిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు మనం చూడలేము. సో అలాంటి డిఫెక్ట్ ఓవర్కమ్ చేయడానికి బైకాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయాలి. బైకాన్వెక్స్ లెన్స్లో 6th కేసు విత్ ద ఆబ్జెక్ట్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకల్ పాయింట్ దగ్గర మనం ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇట్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ అనేది, వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది. సో హెచ్ పాయింట్ అది మనం లీస్ట్ డిస్టెన్స్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు లైట్ రేస్ అనేవి కాన్వెక్స్ నుంచి కన్వర్జ్ అయ్యి హెచ్ అనే పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. సో ఈ హెచ్ అనే పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఇమేజ్
యాక్ట్స్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ద ఐ లెన్స్. మన ఐ లెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్కు, ఐ లెన్స్లో ఉన్న లెన్స్కి, ఐలో ఉన్న లెన్స్కి ఈ యొక్క ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ లాగా తీసుకొని ఐ లెన్స్ అనేది ఇట్ కెన్ ఫార్మ్ ద ఇమేజ్ ఆన్ ద రెటినా. రెటినా మీద ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది హైపర్మెట్రోపియా డిఫెక్ట్. ఓకే, కరెక్షన్ రే డయాగ్రామ్. సో ఫోకల్ లెంత్ అనేది ఎంత ఉండాలి, ఎంత అడ్జస్ట్ అవ్వాలంటే, ఈ కేసులో ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినాం మనం, ఈ 25 సెంటీమీటర్స్ దగ్గర పెట్టినాం. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఈక్వల్ టు -25. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఫార్ నియర్ పాయింట్ డి దగ్గర ఫామ్ అయింది. సో ఇయర్ we taken as a small d as a near point దగ్గర మనం తీసుకున్నాం. పుట్ ఇన్ ద ఫార్ములా. మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1/f ఈక్వల్ టు 1/-d మైనస్ 1/-25, మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇయర్ ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యాన్సిలేషన్ చేస్తే 25 ఇంటూ d/d మైనస్ 25. ఓకేనా, d ఈజ్ ఆల్వేస్ వెన్ ఇఫ్ d గ్రేటర్ దెన్ 25, d 25 కంటే ఎక్కువ అయితే ఎఫ్ అనేది ఫోకల్ లెంత్ అనేది ఆల్వేస్ పాజిటివ్. ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఫోకల్ లెంత్ అనేది పాజిటివ్ ఉంటుంది అనమాట. సో ఫోకల్ లెంత్ కనుక్కోవడానికి ఫార్ములా 25 ఇంటూ d/d మైనస్ 25. దిస్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ హైపర్మెట్రోపియా. ఓకేనా, ఫోకల్ లెంత్ డి పాజిటివ్ ఉంటుంది ఎల్లప్పుడు. ఓకేనా, నెగిటివ్ ఉంటే ఇన్ 0 అవుతుంది ఫోకల్ లెంత్. సో ఇఫ్ డి అనేది పాజిటివ్ ఉన్నారు, గ్రేటర్ దెన్ 25 ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ ఎంత అవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో ఫోకల్ లెంత్ పాజిటివ్ అయితే అది ఏ లెన్స్ ఏంటంటే బైకాన్వెక్స్ లెన్స్. దిస్ ఈస్ ద రే డయాగ్రామ్ టు కరెక్ట్ హైపర్మెట్రోపియా డిఫెక్ట్. సో దిస్ ఈస్ ద explanation. Please watch my video again, watch. Okay, you can subscribe my channel, share to your friends. Thank you.